మోందా తుఫాన్ ప్రభావం మొదలైంది. సముద్ర తీర ప్రాంతాల దగ్గర పరిస్థితి భయానకంగా ఉంది. ప్రస్తుతం వాకాడ బీచ్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ లైవ్ ద్వారా అందిస్తారు. కార్తీక్ ఓటీ. రైట్ భోగి, ఏదైతే తుఫాను మరొక 160 కిలోమీటర్ల దూరంలో కూడా కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున రాకాశాలలో అయితే పెద్ద ఎత్తున అన్ని సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ఎగసి పడుతున్నటువంటి పరిస్థితి. గత 2 రోజులుగా కూడా ఏదైతే తుఫాను తాకిడికి పెద్ద ఎత్తున వర్షాలు అనేది కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ రోజున తీరం దాటేటువంటి ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయానికి తీరం దాటేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దాదాపు 160 కిలోమీటర్లు దూరంలో కాకినాడకుండగా 180 కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నానికి దూరంగా కూడా ఏదైతే మోందా తుఫాను కేంద్రీకృతమైంది. అయితే ఇది తీరం దాటేటువంటి సమయంలో మరింత పెను తుఫానుగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకున్నదని చెప్పాలి. ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఇప్పటికే పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రాల్లో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తరలించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే చిత్తూరు జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా 150కి పైగా కూడా ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాల్లో కూడా వారందరినీ కూడా తరలించడం కుదిరిందని కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క పరిసర ప్రాంతాలని కూడా ఎమ్మెల్యే సునీల్తో పాటు ఇతర రెవెన్యూ అధికారులందరూ కూడా పరిశీలన చేసి వెళ్లడం కూడా జరిగింది. అయితే గతంలో మనం ఇక్కడ చూసుకుంటే రాకాశాలలో ఏ విధంగా ఎంత ఎత్తులో ఎగసి పడుతున్నాయనేది కూడా తెలుస్తుంది. మొత్తం కూడా ఆకాశం మొత్తం కూడా నల్లటి మబ్బులు కమ్మేశాయి. కొద్దిసేపటి క్రితం వరకు కూడా గంట క్రితం మనం ఇక్కడే ఉండి ఇక్కడ సమాచారం అందించినప్పుడు దాదాపు కేవలం తక్కువ మొత్తంలో గాలులు వీచేవి. కానీ ఇప్పుడు మాత్రం దాదాపు 60 నుంచి 70 వరకు కూడా కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఎంఆర్ఓ కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఎంఆర్ఓతో కూడా మనం మాట్లాడుతాం. చెప్పండి, అంటే ప్రస్తుతానికి ఇక్కడ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా పునరావాస కేంద్రానికి తరలించారా? వాకాడు మండలానికి సంబంధించి మొత్తం 6 సెన్సిటివ్ ఏరియాస్ గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగా అవి ముట్టెంబాక ఎస్టీ కాలనీ, వలమిడి ఎస్టీ కాలనీ, వాకాడు బీసీ కాలనీ, తానాగట్ట, మాధవాపురం. అక్కడ అవసరమైన రిలీఫ్ సెంటర్ని కూడా ఐడెంటిఫై చేసి పెట్టాము. అవసరమైన ఏర్పాటు కూడా చేసుకున్నాము. ప్రస్తుతానికైతే అవసరమైన ఇమ్మీడియట్ గా వాళ్ళని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు ఈ మన మండలానికి సంబంధించిన మోనపాలెం బీచ్ మరియు తూపిలిపాలెం బీచ్ల దగ్గర కూడా మెరైన్ పోలీస్ ని అలర్ట్ చేసి గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇక్కడ ఫిషింగ్ కానీ అంటే చాలా ఇప్పటికే కూడా గాలుల తీవ్రత అనేది విపరీతంగా పెరిగింది. చాలా చోట్ల కరెంటు పోల్స్ అన్ని కూడా పడిపోతున్నాయి. విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. అలాంటి వారందరినీ కూడా ఏం చేస్తారు? మార్నింగ్ నుంచి నేను ఏఈ గారితో, తర్వాత ఇరిగేషన్ ఏఈ, ఎలక్ట్రికల్ ఈ అందరితో కోఆర్డినేట్ అయ్యాను. ఇప్పటి వరకు కూడా ఏఈ గారు ఈ విధంగా పోల్స్ పడినాయి కానీ ఏమీ రిపోర్ట్ చేయలేదు. అదేవిధంగా ఇరిగేషన్ ఏఈ గారితో మాట్లాడుకున్నాం. ఏ ట్యాంక్ కూడా ఇప్పటి వరకు బ్రీచ్ అవ్వలేదు. అదేవిధంగా స్వర్ణముఖి బ్యారేజ్ కి సంబంధించి అవుట్ ఫ్లో, ఇన్ఫ్లో 3500 క్యూసెక్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. పునరావాస కేంద్రాలకి చుట్టుపక్కల ఇప్పటి వరకు ఎవరిని తరలించలేదు. తరలించడానికి అవకాశం ప్రదేశాలని అవసరమైన రిలీఫ్ సెంటర్ ని ఎంపిక చేసి పెట్టుకున్నాము. అవసరమైతే ఇమీడియట్ గా అంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేశామని చెప్తూ ఉన్నారు. మరోవైపు ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా వాకాడుతో పాటు నెల్లూరు సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి సముద్ర తీరాల్లో ఎవరిని కూడా బీచుల్లోకి ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఎందుకంటే గాలుల తీవ్రత పెరిగింది. అలల ఎగసి పడుతున్నటువంటి నేపథ్యంలో ఆయా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో ఉదయం నుంచి గత కొద్దిసేపటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి చాలా తేడా ఉందని చెప్పుకోవచ్చు. మరికొద్ది గంటల్లోనే తుఫాను తీరం దాటితే మాత్రం ఈ తీవ్రత మరింత ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలంటూ కూడా అధికారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి.